హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అనిత ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. తన ఫ్రెండ్ మీరాతో కలిసి ఉంటుంది. మీరా మంచి చెఫ్. అనిత రిక్వెస్ట్‌పై ఎటువంటి రెంట్ పే చేయకుండా ఉంటుంది అనితకు తోడుగా. అనిత, మీరా ఒకరోజు సరదాగా మాట్లాడుకుంటూ నడిచి వెళ్తున్నారు. దారిలో ఒక పురాతన వస్తువుల షాప్ కనిపించింది. ఆ షాప్‌లో చాలా పురాతన కాలం నాటి వస్తువులు సేకరించి భద్రపరిచారు. మీరా అనితతో ఆ షాప్‌లోకి వెళ్దాం అని చెప్తుంది. సరే అని ఇద్దరు ఆ షాప్‌లోకి వెళ్తారు. తీరా అక్కడ ఒక నల్లటి రాయి పొదిగిన లాకెట్ కొంటుంది. లాకెట్ మెడలో వేసుకొని అక్కడ ఉన్న అద్దంలో చూసుకుంటూ, "నా మెడలో ఈ లాకెట్ చాలా బాగుంది కదా అనిత" అని మీరా అంటుంది. అనిత అద్దం వైపు చూసి, "అవును, చాలా బాగుంది" అంటూ కొన్ని సెకన్లు ఆ అద్దాన్ని చూస్తూ ఉంటుంది. మీరా షాప్ అతనికి డబ్బు చెల్లించడానికి వెళ్తుంది. షాప్ ఓనర్, "మీ మనసు చాలా స్వచ్ఛమైనది. అతను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు" అని మీరాతో అంటాడు. "ఎవరు?" అని మీరా ప్రశ్నిస్తుంది. "త్వరలో మీకు కాబోయే శ్రీవారు" అని బదులిస్తాడు నవ్వుతూ. "ఓహ్! థాంక్స్" అని చెప్పి మెడలో ఉన్న లాకెట్‌తో సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. అజయ్ ఆ పోస్టును లైక్ చేసి లవ్లీ అని కామెంట్ చేస్తాడు. మీరా అనిత కోసం వెళ్తుంది. అనిత అద్దం ఎదురుగా నిలబడి ఉంటుంది. మీరా అనిత దగ్గరకు వెళ్ళి "ఏమైంది?" అని అడుగుతుంది. "ఎంత అందం" అని అనిత అంటుంది. "అవును, ఈ అద్దం చాలా అందంగా ఉంది" అంటుంది మీరా. "కాదు, నేను అందంగా ఉన్నాను" అంటుంది అనిత. వెంటనే షాప్ ఓనర్ దగ్గరకు వెళ్ళి "ఆ అద్దం రేటెంతో చెప్పండి. నేను కొంటాను" అంటుంది. సారీ మేడం, అది అమ్మేది కాదు" అని చెప్తాడు. "ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. దీనికి కూడా ఒక రేటు ఉంటుంది. చెప్పరా ముసలోడా" అని గట్టిగా అరుస్తుంది. మీరా భయంతో అనిత, ఏమిటిది? తండ్రి వయసు ఉంటుంది. ఆయనని మర్యాదగా అడుగు" అని చెప్తుంది. "అయితే ఏంటి? నాకు నచ్చినది ఎంత డబ్బు ఇచ్చైనా సరే, అవసరమైతే చంపైనా సరే సాధించుకుంటాను" అని కోపంగా అంటుంది అనిత. అనిత దగ్గర ఉన్న డబ్బు అంతా వెదజల్లుతుంది. ఏటీఎం కార్డు కూడా ఇచ్చి, "అందులో 10,00,000 ఉన్నాయి, తీసుకో" అంటూ కళ్ళు పెద్దవి చేసి క్రూరంగా షాప్ ఓనర్ వైపు చూస్తూ చెప్తుంది. షాప్ ఓనర్ చిన్నగా నవ్వి "ఇట్స్ ఫ్రీ" అంటాడు. షాప్ ఓనర్ అద్దం ఎదురుగా నిలబడి అందులో ఉన్న ఒక భయంకరమైన నల్లటి రూపాన్ని చూసి, "నీకు విందు సిద్ధంగా ఉంది. నీ ఆకలి తీర్చుకో" అంటాడు. ఆ అద్దాన్ని నీట్‌గా ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తాడు. అనిత తన రూమ్‌లో ఆ అద్దం ముందు పిచ్చిదానిలా రకరకాల బట్టలు వేసుకుని చూసుకుంటూ నవ్వుకుంటుంది. మీరా తన ప్రవర్తన చూసి భయపడుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. వెళ్లి చూస్తే అజయ్. అజయ్ మీరాని డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తాడు. మీరా అనితతో చెప్తుంది. అనిత మీరాతో "నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు" అని అంటుంది. మీరా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనిత చాలాసేపు రెప్ప వాల్చకుండా అద్దం వైపు చూస్తూ ఉండిపోతుంది. అద్దంలోని అనిత ప్రతిబింబం చిన్నగా నవ్వి అద్దంలో నుండి బయటకు వస్తుంది. ఆ ప్రతిబింబం 15 అడుగులు ఉంటుంది. అనిత భయంతో వణుకుతూ ఉన్న చోటే కూర్చుండిపోయింది. ఆ ప్రతిబింబం అనిత శరీరాన్ని చీల్చి తినేయసాగింది. అజయ్, మీరా డిన్నర్ చేసి తిరిగి రూమ్‌కు వచ్చారు. అపార్ట్మెంట్ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ అనిత కోసం వెతకడం మొదలుపెట్టారు. తన రూమ్ కూడా క్లీన్‌గా ఉంటుంది. మరుసటి రోజు అనిత మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తారు. ఇంతకాలం గడిచినా అనిత జాడ దొరకలేదు. అజయ్, మీరాల పెళ్లవుతుంది. ఒకరోజు అజయ్, మీరా యాంటిక్ షాప్‌కి వెళ్తారు. మీరా అక్కడ అద్దాన్ని, షాప్ ఓనర్‌ని చూసి భయపడుతుంది. అజయ్ మీరాతో, "ఇక్కడ ఒక మంచి గిఫ్ట్ నీకోసం కొన్నా చూడు" అని ఆ అద్దాన్ని చూపిస్తాడు. దట్ ఈస్ ద స్టోరీ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ అనదర్ స్టోరీ.